వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి. యువత నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాత బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు. చెరుకు రైతుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ. సముద్రంలో జరిగే విస్ఫోటనమే సునామీ. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శివనామస్మరంతో పంచాక్షరి నాదంతో సాగే కార్తీక మాసం. కార్తీక మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వివరాల్లోకి వెళితే, సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఘోరం జరుగుతుంది. ఎంతో నుండి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే మరింత భయానకంగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే మరో ప్రళయంలా అనిపిస్తుంది. ఇలాంటి దుష్పరిణామాల వలన సంభవించే దానిని సునామీ అని పిలుస్తారు. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసులా విరుచుకుపడి ముంచేయడాన్ని సునామీ అంటారు. 2004లో తొలిసారిగా భారతదేశం సునామీని కళ్ళచూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. సునామీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేషియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి సునామీ క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీ 4 రకాలుగా వస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండ చర్యలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు సునామీలు ఏర్పడతాయి. సునామీ అనే పదం జపనీస్ భాషకు చెందినది. హార్బర్ కెరటం అని దీని అర్థం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80% పైగా సునామీలు సంభవిస్తున్నాయి. సునామీ అలలు గంటకి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. జపాన్ తర్వాత అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, హవాయి, అలాస్కా ప్రాంతాలకు సునామీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో హవాయి దీవులకి సునామీ ముప్పు ఎక్కువ. ప్రతి ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. 5-6 సంవత్సరాలకు ఒకసారి అతిపెద్ద సునామీ ఆ ప్రాంతాన్ని ముంచేస్తుంది. 2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదిగా చెప్పవచ్చు. ఇండోనేషియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదిగా గుర్తింపు పొందింది. ఆ సునామీ 25,000 ఆటం బాంబుల పేలుళ్లతో సమానమని చరిత్రలో చెప్పబడింది. ఈ సునామీ వలన రాకాసి అలలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 3 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. చల్లటి మంచు కూడా సునామీని సృష్టించగలదు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మంచు సునామీకి కారణం. గుట్టలుగా కొట్టుకొచ్చే మంచు మరో మంచు పర్వతాన్ని తలపించేలా కుప్పగా పడుతుంది. మంచు సునామీ ఇళ్లను ఊళ్లను కమ్మేస్తుంది. మంచు సునామీ ఎత్తు 30 అడుగులకు మించి కూడా ఉంటుంది.
సాధారణంగా శీతాకాలంలో ధ్రువ ప్రాంతాల్లో ఈ మంచు సునామీలు వస్తూ ఉంటాయి. మంచు సునామీలను 1822లోనే గుర్తించారు. దాదాపు గంటకు 74 మైళ్ల వేగంతో ఈ మంచు సునామీ వస్తుంది. పెరుగుతున్న భూతాపం వలన సునామీ రావచ్చు. ఆధునిక కాలంలో మానవ తప్పిదాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని సునామీలు ఏర్పడి భారీ స్థాయిలో జీవరాశులకు నష్టం వాటిల్లుతుంది. మానవ తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని, ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుందాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. స్వాతంత్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని ఆయన తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ ఆలీషా జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఉమర్ ఆలీషా గారు సంస్కృతం, పారసీకం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. Present generation do not understand, do not know the sacrifices made by many of those people. Unfortunately, our textbooks also, because of the colonial mindset of some of the historians and people who prepared the textbooks, they do not explain adequately the life and teachings and sufferings and the great sacrifices made by our freedom fighters adequately. So that's why if the newspapers and the communication system and then the other philosophers, they take up this, that will be very inspiring to the younger generation. I feel this is very much required. ఈ మహిళా ప్రాతినిధ్యాన్ని గురించి దేశము, రాజకీయ పార్టీలు మరింతగా చర్చించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. నిజ జీవితంలో కూడా నిదానంగా మనం మా వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నాం. ఆంగ్లం వైపు మక్కువ వేస్తూ ఉన్నాం. ఆంగ్లం ఒక భాషగా నేర్చుకోండి. ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్ as a language, but don't become English man or English woman. You should not allow your mindset to be dictated by. ఎందుకంటే భాష, భావం ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళ్తాయి. విద్యా విధానంలో ముందు మాతృభాషకు పెద్దపీట వేయాలా? మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృమూర్తిని మర్చిపోయిన వాడు మనిషే కాదు అని నేను భావిస్తాను. సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామం వద్ద ఉన్న ఎన్సీఎస్ కర్మాగారం చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈరోజు డివిజన్ పరిధిలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రకటించారు. ముందస్తుగా సిపిఎం, సిపిఐ, సిఐటియు రైతు కూలీ సంఘం నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొమరాడ మండలం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడారు. ఎన్సీఎస్ షుగర్స్ యాజమాన్యం రైతులకు పెద్ద మొత్తంలో బకాయి పడిందని, వాటిని చెల్లించాలని రైతు సంఘం తరపున డిమాండ్ చేసి నిరసన తెలిపినందున సిపిఎం పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ చొరవ తీసుకొని రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 6,50,00,000 రూపాయలు 4 సంవత్సరాలుగా చెల్లించలేదు. ఈ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి గారితో పాటు జిల్లా నాయకులు కోరడేశ్వరరావు, రమణి, వీరితో పాటు మరొక ఇద్దరు మద్దతుకు వెళ్లారు. వీళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి బొబ్బులు పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ రోజు శుక్రవారం మన పార్వతీపురం డివిజన్ లో బంద్ ప్రకటించడం జరిగింది. సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద రైతులకు మద్దతుగా నిరసన తెలియచేయడానికి జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబును పోలీసులు అరెస్ట్ చేసి బొబ్బిలి స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో పాలూరు బాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 144 సెక్షన్ విధించినట్లు ముందుగా చెప్పలేదని, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదని, మీడియాలో సైతం రాలేదని, మెయిన్ హ్యాండ్లింగ్ చేయొద్దని చెప్పారు.
జనసేన పార్టీ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై స్పందిస్తూ బొబ్బిలిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తమ మద్దతు తెలియజేస్తోందని, ఈ విషయాన్ని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని శివశంకర్రావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వంకు తమ డిమాండ్లను తెలియజేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యాజమాన్యానికి గల 100 ఎకరాల భూమిని అమ్మి రైతుల అప్పు తీర్చాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు కూడా పోలీసులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బాబు పాలు రానియ వాళ్ళ నాన్నగారిని బెదిరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడపడుచుల మీద అఘాయిత్యాలు జరిగి ఈరోజు అన్నయ్య కూడా స్టేషన్ తీసుకొచ్చారు. నేను కూడా ఒక మహిళగా చెప్తున్నాను, నన్ను చంటి పాప ఉందని కూడా చూడకుండా లాఠీలు చేస్తున్నారంటే మేము ఎంత బాధపడుతున్నాం ఈ ప్రభుత్వాన్ని చూసి. రైతులు న్యాయం జరిపించండి, మీ వల్ల కాకపోతే మేము వచ్చాము ఈరోజు రోడ్ల మీదకి. అయినా కూడా ఇంత ఘోరం ప్రభుత్వం ఎక్కడ మేము చూడలేదండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఈ ప్రభుత్వం చూస్తుంటే చి అని ఉమ్మేస్తున్నారు రోడ్ల మీద జనాలు కూడా. జగన్ రెడ్డి గారు, అయ్యా ఆ కుర్చీ వదిలి జనాల్లోకి రండి, ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ రైతుల కష్టాలు విని వాళ్ళ బాధలు పట్టించుకోండి. మేము అప్పుడు రాము రోడ్ల మీదకి. మీరు కానీ సరిగ్గా న్యాయం జరిగితే మేము ఎందుకు సార్ రావాలి ఈరోజు? అంటే రైతు సంక్షేమం మీకు ఏమాత్రం కాదు, రైతు సంక్షేమం కోసం వచ్చామని చెప్పుకున్న డాంబికాలు పలికిన ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని అనగదొక్కడం స్పష్టంగా కళ్ళారా కనిపిస్తుంది. వెంటనే మేము జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు నన్ను వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపి అక్కడ పరిస్థితి తెలపమన్నారు. జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు చెల్లించవలసినటువంటి 19 కోట్లు కూడా తక్షణమే చెల్లించాలి. నెంబర్ 1, రైతుల పేరు మీద తీసుకున్న బినామీ లోన్లు తిరిగి చెల్లించాలి ఫ్యాక్టరీ పెద్దలు, ఫ్యాక్టరీ యాజమాన్యం. అలాగే ఈ చక్కెర ఫ్యాక్టరీ మీద అనేక మండలాల రైతులు ఆధారపడి ఉన్నారు. అది ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఈ చక్కెర ఫ్యాక్టరీ, షుగర్ కేన్ గ్రోయింగ్ ఫార్మర్స్ అందరి భవిష్యత్తు కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని గజపతినగరం నియోజకవర్గంలో వ్యవసాయ కార్మిక సంఘం విజయనగరం జిల్లా కమిటీ ఆందోళనకు దిగి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాము, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి మాట్లాడుతూ రైతుల అక్రమ అరెస్టులు ఆపాలని, రైతుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. 2019 సంవత్సరం నుంచి ఎన్సీఎస్ యాజమాన్యం రైతులకు బకాయి పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భార్య మెడలో పుస్తులు అమ్మి ఆ పెట్టుబడితో చెరుకు పండించిన రైతులకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 6 కోట్ల రూపాయలు బకాయి పడింది యాజమాన్యం. కానీ ఎన్నోసార్లు విన్నపాలు చేసినను ఇప్పటికీ కూడా ఆ బకాయిలు చెల్లించలేదు. పుస్తులు అమ్మి రైతాంగం పెట్టుబడి పెట్టి ఆ రోజు చెరుకును పండించి వాళ్ళ చేతికిస్తే ఇప్పుడు వాళ్ళ యాజమాన్యం చాలా దుర్మార్గంగా చిన్న చూపు చూడటం, వెటకారంగా సమాధానాలు చెప్పింది. మరో గత్యంతరం లేక ప్రభుత్వాన్ని అడగాలనే ఉద్దేశంతో, మేనేజ్మెంట్ని ఎలాగైనా మా డబ్బులు మాకు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులు చాలా కాలం వేచి మొన్న ధర్నాకి వెళ్ళారు. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరుగుతున్న రైతుల పోరాటాన్ని కొనసాగించిన రైతు సంఘం నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం పట్ల ఎస్కోట నియోజకవర్గంలో సిపిఎం పార్టీ ధ్వజమెత్తింది. గత 2 సంవత్సరాల నుండి రైతుల బకాయిలు చెల్లించకుండా ఉన్న యాజమాన్య ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని చక్కెర కర్మాగారం నడిపి క్రషింగ్ చేయాలని పోరాడుతున్న రైతు సంఘం నాయకులను, సిపిఎం నాయకులను, రైతులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడాన్ని ఖండిస్తున్నామని సిపిఎం నేతలు అన్నారు. ఈరోజు జిల్లా అంతటా రైతులకు మద్దతుగా నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం రైతు ఉద్యమాలను అణచడమేనని అన్నారు. దీన్ని తక్షణమే రైతులకు బకాయి పడ్డ సొమ్మును యాజమాన్యం చెల్లించాలని, ప్రభుత్వం ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ప్రతి ఒక్కరి పైన రాజకీయ వేధింపులు ఆపాలి. వీటితో పాటు పోలీసుల వేధింపులు కూడా ఆపాలని ఈ సందర్భంగా తెలియజేయండి. నిన్న సీతారామంలో జరుగుతున్న కార్యక్రమానికి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ఈ మద్దతుకు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు. దీనికి పోలీసుల వేధింపులతో పాటు రాజకీయ వేధింపులు కూడా ఎక్కువ జరగడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్తత జరిగింది. ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం రైతుల అరెస్టును నిరసిస్తూ బొబ్బిలిలో సిపిఎం, సిపిఐ, జనసేన రైతు సంఘ వామపక్ష నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటలకు నిరసన తెలపడానికి మద్దతిచ్చే నేతల ఇంటికి వెళ్లి ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వర్రావు, రైతు సంఘ నాయకులు రెడ్డి సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు గవర వెంకటరమణ, చెరుకు రైతు సంఘం నాయకులు పువ్వుల రాము, కునుకు సంఘం నాయుడు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిని పోలీసులు రిమాండ్కు పంపించారు. రైతులకు ఏవైతే బకాయిలు చెల్లించాలో ఎన్సీఎస్ యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వెంటనే చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని రైతు బకాయిలు చెల్లించాలి, కార్మిక జీతాలు చెల్లించాలి. అప్పుడే కార్మికులకి రైతులకి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజా ఉద్యమాలు ఆగవు. ప్రజలు రైతుల మీద పెట్టినట్టు తప్పుడు కేసులు ఎత్తివేయాలి. రైతుల మీద పెట్టినటువంటి రైతు సంఘాల నాయకులకి ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఎత్తివేయాలని సిపిఐ పార్టీగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తాం. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ బాధితులకు అండగా నిలబడేందుకు వెళ్తున్న జనసేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఆ సందర్భంగా ఆ పార్టీ నాయకులు బాలు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి లచ్చపేట వెళ్తున్న జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్, అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు అండగా ఉండేందుకు జనసేన పిలుపునిస్తే పోలీసులను అడ్డు పెట్టుకొని ఉద్యమాన్ని అణచివేయడం అన్యాయమన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు తేడబాలు, చెల్లూరు ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేశ్లను అరెస్ట్ చేశారు. గత 2 సంవత్సరాలుగా బకాయి పడిన మన లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు నష్టపరిహారం అనేది ఇంతవరకు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పందించి బకాయిల్ని స్పందించే విధంగా రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ప్రకటన ఇచ్చారు. ఆ ఉద్దేశంగా ఆ పిలుపుని అందుకొని ఈవేళ మా జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా మన షుగర్ ఫ్యాక్టరీ రైతులకు మద్దతుగా వెళ్ళిన సంఘటనలో పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి జన సైనికులు చాలా ఇబ్బంది పెట్టారు. దీనికి నిరసనగా ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అలాగే చెరుకు రైతులకు బకాయిలు చెల్లించినంత వరకు, అలాగే అరెస్ట్ చేసిన జన సైనికులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిత్యం జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను అనా పైసలతో సహా చెల్లిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగిస్తామని, వారి ఆస్తులను విక్రయించి వచ్చిన సొమ్ముతో రైతుల బకాయిలను తీరుస్తామని చెప్పారు. రైతుల కష్టార్జితాన్ని నష్టపోనివ్వమని మంత్రి స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతన్నతో రాజకీయాలు ఆడొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులను మంత్రి కోరారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే పోలీసులపై దాడులకు పాల్పడడం సరికాదని స్పష్టం చేశారు. ఇంతవరకు ఎన్నడూ లేని ఇలాంటి సంస్కృతి జిల్లాకు తీసుకురావద్దని కోరారు. తమపై రాళ్లతో దాడులు చేసినప్పటికీ పోలీసులు ఎంతో సమన్వయంతో వ్యవహరించారని చెప్పారు. రైతుల ముసుగులో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కావాలనే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ సూర్యకుమారి, ఎం దీపికా పాటిల్, గజపతి నగరం శాసనసభ్యులు అప్పల్ నర్సయ్య, జేసీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులు రాస్తారోకు చేయడం అనేది ఏ విధంగా అదేమి తప్పు కదా, ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఈ ఒక్కసారి కాదు, 2015 సంవత్సరం నుంచి ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఎన్సీఎస్ ప్రైవేట్ సంస్థ ఉందో వాళ్ళు ఈ రకంగా రైతులను ఇబ్బంది పెడుతూ చేస్తూ వస్తున్న కార్యక్రమం అప్పటి నుంచి అనాదిగా జరుగుతుంది. దాన్ని 2019లో ఎన్నికల్లో అయిన తర్వాత
సుమారు ఆ రోజుకి 27 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలన్నింటినీ కూడా మేము ఒక సమావేశాన్ని పెట్టి మరి మా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా సుమారు 60 ఎకరాలు అమ్మి ఆ బకాయిలన్నింటినీ కూడా రైతులకి అనాపరిస్థితులు తీర్చడం జరిగింది. ఆ రోజే నేను చెప్పాను, ఎమ్మెల్యే అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యుల్ని అలాగే రైతు ప్రతినిధుల్ని అందరినీ పిలిచి చెప్పాను, ఈ ఫ్యాక్టరీ ఇది ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి వీటితో మనం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎంతసేపు లాభాక్షంతో ఉంటారు తప్ప వీళ్ళకి కమిట్మెంట్ అంటూ ఉండదు. దయచేసి మీరు మాత్రం రైతులు మాత్రం అందరూ అర్థం చేసుకోండి. దీన్ని డైవర్సిఫై అవ్వడం మంచిది. మనం ఇవాళ ఇంకా వాళ్ళకి మొత్తం 16 కోట్ల రూపాయలు ఇంకా ఇవాళ బకాయిలు అనేది ఇప్పుడే రివ్యూ చేసిన అధికారులు చెప్పారు. అక్కడ ఉన్న స్థాయిగా కూడా చెప్పడం జరిగింది. అందింది ఆ 16 కోట్లు ఏ రకంగా బాకీలు తెచ్చా ఆలోచన చేశాము. ఏదైతే యాజమాన్యానికి కూడా ఇంకా ఆస్తులు ఉన్నాయో సుమారు 19 ఎకరాలు ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా దాన్ని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అక్కడ లిక్విడేటర్ పెట్టి ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా చేస్తున్నాము. చేసి దాన్ని త్వరలో యాక్షన్ పెడతాం. అది కాకుండా ఇంకో 5 ఎకరాలు యాజమాన్యం సంబంధించిన ఎంప్లాయీ స్థలం కూడా ఉంది. దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పాము. అది కూడా జరుగుతుంది. శరత్ చంద్రికలు స్వచ్ఛమైన వెన్నెల కురిపించే వేళ, చలిగాలులు వింజామరలు వీచే వేళ, ఎటు చూసినా శివనామ స్మరణం, ఎక్కడ విన్నా ప్రణవ పంచాక్షరి నాదం, ఏ చోట చూసినా భక్తి ప్రపత్తుల సంరంభం, నదీ స్నానాలు, బిల్వార్చనలు, అభిషేకాలు. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైన కార్తీక మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలుగు సంవత్సరంలో వచ్చే 8వ నెల చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలుస్తాడు కాబట్టే ఈ నెలను కార్తీకం అంటారు. దీపావళి మరనాడు నుంచి మొదలయ్యే ఈ నెలలో ప్రతిరోజు పర్వదినమేనని చెబుతారు. శివ కేశవులను భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం చేసే స్నానం, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనలతో పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. అయితే నెల మొత్తం చేయలేని వారు కార్తీకంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, పోలాల అమావాస్య, సోమవారాలలో ఉపవాస దీక్షను నియమ నిష్టలతో ఆచరించొచ్చని పెద్దలు చెబుతారు. ఆ రోజులలో ఉపవాసం ఉండి చీకటి పడ్డాక నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేస్తే అక్షయ సంపదలు, సర్వశుభాలు లభిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ప్రధానంగా సోమవారం నాడు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే పుణ్యఫలం లభిస్తోంది. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినా కొన్ని ముఖ్యమైన రోజులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండడం విశేషం. సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానవీడో. వాటిలో దీపావళి, తర్వాత వచ్చే భగిని హస్త భోజనం, నాగుల చవితి, నాగపంచమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటివి కొన్ని. అంతటా శివనామస్మరణ ప్రతిధ్వనించే కార్తీకంలో కొన్ని ప్రత్యేకమైన తిథులలో శివపార్వతుల అనుగ్రహం కోసం రుద్రాభిషేకాలు, రుద్ర పూజలు, 1,00,000 బిల్వ దళాల పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. వాటితో పాటు కేదారేశ్వర వ్రతం, కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవటం కొందరు సాంప్రదాయంగా పాటిస్తారు. ఈ మాసంలో సోమవారం నాడు శ్రవణ నక్షత్రం రావడం అరుదు. అలా వస్తే గనక ఆ రోజుని కోటి సోమవారంగా పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందంటారు. ఈ నెలలోనే అయ్యప్ప దీక్ష మొదలై సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ నెలలోనే గంగానది, ఇతర నదులు, చెరువులు, కొనలలో కలిసి వాటన్నింటినీ పవిత్రంగా మారుస్తుందని చెబుతారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతిరోజు మాత్రమే కాదు, కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 దీపాల వల్ల గత జన్మలోనే కాదు, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కార్తీక పురాణం చెబుతోంది. ఈ నెలలో కుదిరినన్ని రోజులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తులసి కోట ముందు దీపం పెడితే మంచిదని చెబుతారు. అలా ఉదయం పెట్టే దీపం విష్ణువుకు చెందుతుందని, సాయంత్రం పెట్టే దీపం తులసికి చెందుతుందని చెబుతారు. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులు కలిసి వనభోజనాలకు వెళ్లడం కూడా ఈ మాసంలో పాటించే సాంప్రదాయాలలో ఒకటి.
ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ పవిత్ర మాసం మొత్తం భక్తులు హరిహర నామస్మరణతో తన్మయులవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివుని దివ్యస్మరిమేధ రథాన్ని విజయనగరం జిల్లా ప్రజలు దర్శించుకునే విధంగా రేపు పట్టణంలో రథయాత్ర ప్రారంభిస్తున్నామని బ్రహ్మకుమారీస్ ప్రతినిధి మాధురి తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ఆహ్వాన పత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరమశివుని దివ్య అవతరణ తదితర అంశాలను అందరికీ తెలియచేయాలని శుభ సంకల్పంతో విజయనగరం జిల్లాలో దివ్య స్వర్ణిమ రథయాత్ర చేపడుతున్నామన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జిల్లాలో ఉన్న 160 గ్రామాల్లో రథయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. హంసవాహన స్వర్ణిమ రథ సమేత పరమశివుని వజ్రలింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్తీక మాసం అంతా కొన్ని మండలాలు కొన్ని గ్రామాల్లో కూడా ఈ సేవని చెయ్యాలి. ఆ ఈశ్వరుని యొక్క అందరికీ ఈశ్వరునితో సంబంధం జోడించుకుని ఆ ఈశ్వరుని నుండి వాళ్ళు ప్రాప్తిని పొందాలి, వాళ్ళ జీవితంలో సుఖాన్ని శాంతిని పొందాలి, పోగొట్టుకున్న ఆనందాన్ని పొందాలి, జీవితం సుఖశాంతులతో ఉండాలని కోరుకుని ఆ ఉద్దేశంతోనే ఈ నెల రోజులు ఈ సేవా కార్యక్రమాన్ని మేము చేయదలుచుకుని రేపు సాయంకాలం 4 గంటలకి ఆ రథాన్ని ఆహ్వానం చేయడం జరుగుతుంది. 5:30కి కంటోన్మెంట్ విజయనగరం కంటోన్మెంట్ ఏదైతే పోలీస్ బ్యారక్స్ దగ్గర ఉన్న మా సేవా కేంద్రంలోనే దాని యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, అలాగే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే అనేకములు కూడా దీనికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రథాన్ని ప్రారంభోత్సవం రేపటి నుంచి సాయంకాలం నుంచి చేయడం జరుగుతుంది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. విజయనగరం పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భవానీ దీక్షదారులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి లాంఛనంగా ప్రారంభించారు. గత శతాబ్ద కాలంగా నిరాశ్రయులకు అపన్న హస్తం అందిస్తూ మరోవైపు అయ్యప్ప భవానీ దీక్షదారులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు కొనసాగిస్తూ ఉండడం అభినందనీయమని శ్రావణి కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పెంటపాటి కామరాజు, కంది మురళినాయుడు, పాతూరి సత్యనారాయణ, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి కోవిల్ని గుర్తు తెచ్చుకోగానే ప్రతి ఒక్కరికి మొట్టమొదట గుర్తొచ్చేది ఆకలి తీర్చిన వాళ్ళని. ఎక్కడైతే ఆకలి ఉందో, ఎక్కడైతే అన్నం యొక్క ముఖ్యత అవసరం ఉందో అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ట్రస్ట్ వాళ్ళు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీటన్నిటితో పాటు ఇప్పటికే కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తూ నేడు స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పటికే విజయనగరం మొత్తం కూడా 4 ఫ్రిడ్జ్లు పెట్టడం, అందులో ఒక్క ఫ్రిడ్జ్ వీళ్ళు అడాప్ట్ చేసుకొని ప్రతిరోజు కూడా సుమారు 300 నుంచి 600 ప్యాకెట్లు ఫుడ్ని అక్కడ పెడుతూ ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నారు ఇప్పటికీ. అదేవిధంగా ఎక్కడైతే అవసరం ఉందో ఇప్పటికే పంచముఖ ఆంజనేయ స్వామి ట్రస్ట్ వాళ్ళు స్వామి గారు స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందిని ఆకలి తీరుస్తున్నారు. రానున్న కాలంలో కూడా దాతలతో ఇప్పటిదాకా పనిచేస్తున్న ఈ ట్రస్ట్ రానున్న కాలంలో ఇంకెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, మరెంతో మందిని ఆకలి తీరుస్తూ ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఈ ట్రస్ట్ పొందాలని, మరెంతో మందికి అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను.
నగర కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధి సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి మురుగడపు పార్వతి నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆమె ఈరోజు నగర కార్పొరేషన్ కార్యాలయంలోని ఎన్నికల అధికారులకు నామినేషన్ సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో చేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యదర్శి ఐవీపీ రాజు, మాజీ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, బొద్దుల నరసింగరావు, కర్రోతు వెంకట నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈరోజు 1వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముచ్చు లయా యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ఈరోజు మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే 1వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తన అమ్మ ముచ్చు నాగలక్ష్మి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, నగర కార్పొరేషన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 1st డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి కీర్తిశేషులు డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి యొక్క కుమార్తెని నేను. నా పేరు ముచ్చులయ. మన వైఎస్ఆర్సీపీ 1st డివిజన్ నుంచి పోటీ చేయడానికి మన శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు నాకు ఈ కార్పొరేటర్ సీట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆయనకి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 1st డివిజన్ వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి పోటీ మంచిగా చేసి డివిజన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నగర కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూర్జహాన్ బేగం ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్, పట్టణం అధ్యక్షుడు సుంకరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1వ డివిజన్ పరిధిలోని ఎన్నికల్లో తనను గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. డివిజన్ పరిధిలోని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి నూర్జహాన్ బేగంని కాంగ్రెస్ పార్టీ తరఫున 1వ వార్డుకి నామినేషన్ వేయడం జరిగింది. మరి కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాగైతే ఈరోజు ప్రజావేత్త పరిపాలన ఉన్నాయో ఈ విజయనగరం వాసులందరూ కూడా గమనించి మా కాంగ్రెస్ పార్టీ నుంచి తరఫున నిలబెట్టిన అభ్యర్థిని ఎలాగైనా సరే అత్యధిక మేరకు గెలిపించాలని విజయనగరం ప్రజల్ని నేను వేడుకుంటున్నాను. మరి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి, వాళ్ళు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల మీద అనేక ప్రభావాల మీద ప్రజల ఆర్థిక భారం పడే పరిస్థితి ఉంది. మరి గత జరిగిన 50 వార్డులో 1 వార్డు ఖాళీ అయింది. మరి 49 వార్డులు ఇంచుమించు 47 వార్డులో ఇంచుమించు వైఎస్ఆర్ పార్టీ ఉంది. 2 వార్డులు మాత్రమే వేరే వాళ్ళకి రావడం జరిగింది. మరి ప్రశ్నించడానికైనా కాంగ్రెస్ పార్టీని మేము సరిపోతామని ప్రజలు మరోసారి విన్నపం చేస్తూ 1వ వార్డు అభ్యర్థిని గెలిపించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. గెలిపించినట్టునే ప్రశ్నించడానికి ఇక్కడ ఉన్న ఏవైతే రోడ్లు కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏవైతే చాలా దారుణంగా ఉన్నాయి, రోడ్లు అయితే పరిస్థితి చెప్పలేని పరిస్థితులు, వర్షం వస్తే కాలువలు నిండిపోయిన ప్రమాదం ఉంది. మరి ఎక్కడ కూడా ఎటువంటి కూడా వాళ్ళ గ్రాంట్లు కానీ ఏమీ తీసుకురావడం జరగలేదు. మరి ఇలాంటి సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ మాది, పేదల పార్టీ. మరి ఆమెను గెలిపించితే కనీసం ఈ జిల్లాలో మాకు నమ్మకం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా మేము చేయగలమని ఆశిస్తూ నిలబెట్టడం జరిగింది. భోగాపురంలో ఎంపీటీసీ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా దల్లి వెంకటలక్ష్మి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ, సిఈసి సభ్యులు కాకర్లపూడి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. చేపల కంచేరు నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు 2 నామినేషన్ దాఖలు చేయగా గూడుపు వలస ఎంపీటీసీ అభ్యర్థులుగా 2 నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కె బంగారాజు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కె సత్యం, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ఉపాలయమైన కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నక్షత్రవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వారు ప్రారంభించారు. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా నెల రోజులు జరిగే కార్తీక మాస పూజలను పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం తొలి రోజున తన ఇష్టదైవం సింహాద్రి అప్పన్న దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో ఆది శంకరాచార్యులు ఫోటో పెట్టుకొని శంకరాచార్య నామస్మరణ చేయాలని శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఘటన జరిగిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రధాని చేతుల మీదుగా ఈరోజు ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని స్వామీజీ తెలియజేశారు. మనస్ఫూర్తిగా కోరుతూ 2013లో కేదార్నాథ్ హిమాలయ ప్రాంతం వరదలతోటి చాలా బీభత్సంగా మారిపోయింది. చాలా ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది. దానికి మన దేశ ప్రధాని ఎంతో గొప్పగా హరిద్వార్ దగ్గర నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రి అద్భుతమైన రోడ్లు వేసి ఇంకా కేదార్ అయితే చాలా బ్రహ్మాండంగా పునరుద్ధరణ చేసి ఈ దేశానికి అంకితం చేశారు. ఆ ప్రమాదంలో 2013లో ఆదిశంకరాచార్యులు వారు అవతరించిన తరువాత 2013లో ఈ జరిగిన సంఘటనలో అక్కడ చరిత్ర ఏం చెబుతుంది అంటే ఆదిశంకరాచార్యులు వారు ఆయన అదృశ్యమైన ప్రాంతం కేదారు అని చెప్తారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీ తుషార్ చింతపల్లి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ మైదానంలో విద్యార్థులతో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విశాఖ ఏజెన్సీ ఏఓబి ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి పంట నిర్మూలించాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సుమారు 350 మంది విద్యార్థులను సమూహపరిచి గంజాయి పంట వలన అక్రమ రవాణా వలన కలిగే నష్టాన్ని వివరించారు. తద్వారా ఎంతో మంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. ఈ గంజాయి వలన యువత భవిష్యత్ నాశనం అవుతుందని, యువత గంజాయికి, డ్రగ్స్కు దూరంగా ఉంటూ విద్యతో అభివృద్ధి సాధించగలరనే అవగాహన కల్పించారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మాకు పిల్లలు కూడా ప్రామిస్ చేశారు. వాళ్ళు ఎప్పుడు ఏజెన్సీలో గాంజా యొక్క చాలా పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని, లోకల్ యూత్స్ని అందరినీ కన్విన్స్ చేస్తారు, మాకు హెల్ప్ చేస్తారు దట్ దే షుడ్ నాట్ కల్టివేట్ గాంజా. అండ్ ఇప్పుడు ఈ గాంజా మెనెస్ ఏజెన్సీ ఏరియా నుండి కంప్లీట్లీ రిమూవ్ చేయాలి. సో ఇది చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అందరూ. అండ్ ఇది మంచిగా జరిగింది ఈరోజు ప్రోగ్రామ్. సో ఇప్పుడు కమింగ్ డేస్లో కూడా ఆపరేషన్ పరివర్తనలో గాంజా డిస్ట్రక్షన్ అది ఒక కంపోనెంట్. దీని తప్ప ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ లైక్ ఎవరు సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేస్తారు వాళ్ళకి కూడా ఇది మోటివేషన్ ఇది కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఏపీడీసీఎల్ శాఖలో గ్రేడ్ 2 లైన్మ్యాన్ పోస్టు ఎంపికలు ఈరోజు దాసనపేట విద్యుత్ భవన్ వద్ద నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పరిశీలించారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సంబంధిత శాఖ అధికారులకు ఆమె ఆదేశించారు. ఎంపిక ప్రక్రియను ఉద్దేశించి ఏపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ మాసిలామణి మాట్లాడుతూ 74 పోస్టుల భర్తీకి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఎంపిక పరీక్ష ప్రధానంగా విద్యుత్ స్తంభం ఎక్కడం, సైకిల్ తొక్కడం, మీటర్ రీడింగ్ 3 అంశాలపై పరీక్ష పెట్టడం జరిగిందన్నారు. లైన్మెన్ గ్రేడ్ 2 అంటే ఎనర్జీ అసిస్టెంట్లు పోల్ క్లైంబింగ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ వేలో జరగటానికి తలపెట్టాము. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తున్నాము. సో ట్రాన్స్పరెంట్లో ప్రతి ఈవెంట్ కూడా 12 కెమెరాలు పెట్టాము. 12 కెమెరాలు పెట్టి ఆ 12 కెమెరాలు ప్రతి ఈవెంట్ రికార్డ్ చేసి ట్రాన్స్పరెంట్ మా ఎస్సీ గారు వీళ్ళందరూ సంరక్షణ చేస్తున్నాము. మొత్తం 199 మంది ఈ ఈవెంట్కి హాజరవుతారని మేము ఊహిస్తున్నాము. కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ సెక్షన్ కూడా పెడతారు. ఇక్కడ వాళ్ళకి తెలియవచ్చు, ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెజుడిస్ కానీ ఏది లేకుండా తనామన లేకుండా జాగ్రత్తగా చేయండి. అండ్ దెన్ మోటివేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్.
once the selection is done, please orient them towards every inch and every second of their career should be successfully done, dedicated to the general public. The most essential services of the electrical department, especially in the last leg, is very important in the normal time and also during the cut-off. పట్టణంలోని రైల్వే న్యూ క్వార్టర్స్ ఆంజనేయ స్వామి కోవిల్ వద్ద మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె దయానంద్ డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానికులతో కలిసి అక్కడ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోక్ బంగ్లా ఎదురుగా ఉన్న కాలువకు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలువలోని నీరంతా వచ్చి ఇక్కడి ఇళ్ల మధ్య నిలిచిపోతుందని, దీంతో దోమలు దుర్వాసనతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని, ఆ దారి గుండా వెళ్లేవారు కూడా మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలువ నీరు మళ్లించేలా చర్యలు చేపట్టాలని, ఇదివరకే పార్టీ తరపున స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చినా నేటికి చర్యలు లేవని అన్నారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని, పందులు, కుక్కలు విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతున్నాయని, దోమల నివారణకు ఫాగింగ్ కూడా ఎక్కడా చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ నీరు మళ్లించేందుకు తగిన చర్యలు చేపట్టి మురుగునీటి సమస్య నుండి విముక్తి కలిగించాలని, వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బోరాడ శ్రీనివాస్, నియోజకవర్గం కన్వీనర్ తిప్పాన కోటేశ్వరరావు, సైలాడ రమణ, కిలాని శ్రీనివాస్, సూర్యప్రభ, మురళి, ఆచారి, భాను, శంకర్, రాంబాబు, కనకరాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి కాలువకి నీరు వెళ్ళే మార్గం లేకపోవడంతో ఆ కాలువలో ఉన్న నీరంతా కూడా రోడ్డు మీద నుండి ఈ ఇళ్ల మధ్యకు వచ్చి నిలిచిపోతుంది. గత కొన్నేళ్ళుగా కూడా ఈ సమస్య ఇక్కడ ఉంది. దీంతోనే ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా కూడా మరి దోమలు, దుర్వాసనతో తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఈ మార్గం గుండా నిత్యం వందలాది మంది మరి నడుచుకుంటూ వాహనాల ద్వారా వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ మురికి నీటిలో వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మరి స్పందన కార్యక్రమంలో అధికారులకి విన్నవించినప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈరోజు విజయనగరం పట్టణంలో కానీ జిల్లా వ్యాప్తంగా మరి టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరి ఈరోజు ప్రజలంతా కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిలిచిపోయిన మురుగునీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, దయచేసి విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే మీరు స్పందించి ఈ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, మరి ఆ కాలువ నుండి నీరు వెళ్లే మార్గం ఎప్పటికైనా చూపించాలని, మరి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల బారిన ప్రజలు పడకుండా మరి కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. కాబట్టి దయచేసి ఎప్పటికైనా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరి ఇక్కడ ప్రజల పక్షంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకి ఆన్లైన్ ద్వారా రైల్ పాస్ చేసుకోవాలని చెప్పడం వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారని ఈస్ట్ కోస్ట్ రైల్వే లైసెన్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే లైసెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏడీఈఎన్ రైల్వే డివిజన్ ఆఫీసులో రైల్వే పాసులు గతంలో ఇచ్చేవారని అన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్లో హెచ్ఆర్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి విశ్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాసు ఇస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి కొన్ని సంవత్సరాలు పెట్టి కూడా రైల్వే పాస్ ఉంది. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా పాసులు ఇస్తున్నారు. అది కార్డు టైపు పాసు, పేపర్ పాసు ఒక ఏఎన్ ఆఫీసు జ్యూరిక్షన్లో ఇచ్చేవారు. అది లేకుండా ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ పాసు మీరు పెట్టుకోండి, హెచ్ఆర్ఎం అని పెట్టేసి ఒక వర్డ్ పెట్టి వీళ్ళకి ఆన్లైన్లో చేసుకోమని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎడ్యుకేషన్ లేక ఆన్లైన్ చేసుకోలేక పరిస్థితి ఉంది. అందరూ చదువుకున్న కారు. అంచేతన ఏంటంటే రైల్వే బోర్డు గైడ్లైన్స్ కూడా ఉందానికి ఆపమని డిఆర్ఎఫ్మెంట్ కూడా మేము మెమరాండం ఇచ్చాము. సార్ ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఆపండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఈ సీనియర్ డిపో ఈ కార్యవర్గం వచ్చి ఈ రిటైర్మెంట్ వ్యక్తుల్ని, రిటైర్మెంట్ కార్మికుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ నేను డిపోతో మాట్లాడాను ఇది ఆపమని. అయినా కూడా ఆపకుండా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా మా డిఆర్ఎం గారికి తెలియజేయవలసిందిగా, మా జిఎం గారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
త్రిపుర రాష్ట్రంలో బీజేపీ కసాయి మూకలు ముస్లిం మైనారిటీలపై చేస్తున్న దమనకాండని ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా సమితి నాయకుడు బుగత అశోక్ అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ముస్లిం జమాత్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర చేస్తున్న నిరసన కార్యక్రమంలో సిపిఐ తరపున పాల్గొని ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ముస్లింకి అండగా సిపిఐ ప్రతి పోరాటాల్లోనూ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్టుగా ఉండే లౌకిక రాజ్యంలో బీజేపీ మతత్వ రాజకీయాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కాషాయం ముసుగులో దేశంలో ఉండే భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని మరుగున పరచాలని ఆ పార్టీ చూస్తోందన్నారు. ముస్లిం మైనార్టీలపై త్రిపురలో దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడులకు కారణమైన విశ్వ హిందూ పరిషత్ను వెంటనే నిషేధించాలని ముస్లిం ఆల్ జమాతే కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కషాయి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈవేళ మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని పచ్చగా కలిసినటువంటి లౌకిక భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి హిందువుల నుంచి ముస్లింలు ఇద్దరిని వేరు చేయడానికి పన్నాగాలు పన్నుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ త్రిపురలో జరిగినటువంటి ముస్లింలపై జరిగిన దాడుల్ని, అలాగే మసీదుల్ని కాల్చివేతకి సంబంధించి వ్యతిరేకంగా ఇవాళ ఆ ఘటనల్ని ఖండిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ పార్టీ ముస్లిం సోదరులకి అండగా నిలబడేందుకు వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, నీ పైన తిరుగుబాటు మొదలైంది. ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుతుందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా బీజేపీకి హెచ్చరిక చేస్తున్నాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి. యువత నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాత బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు. చెరుకు రైతుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ. సముద్రంలో జరిగే విస్ఫోటనమే సునామీ. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శివనామస్మరంతో పంచాక్షరి నాదంతో సాగే కార్తీక మాసం. కార్తీక మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.